ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. నేను దప్పిగల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 3వ వచనము. యేసు ప్రభు మనకు నూతన జలాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. ఒకరోజు ప్రభు అయిన యేసు సమరాయ స్త్రీతో ఈ జీవజలముల విలువ ఎంత గొప్పదో చెప్పేందుకు ప్రయత్నించారు. త్రాగేందుకు నీళ్ళిమ్మని ఆమెను యేసు ప్రభు అడిగి ఆయన తిరిగి ఆమెకు జీవజలాన్ని ఇచ్చారు. యేసు ప్రభు, ఈ నీళ్లను త్రాగు ప్రతివాడు మరలా దప్పిగొనును. నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడు దప్పిగొనుడు. ఆయన ప్రక్కల్లో పొడవడం ద్వారా మనకు తన జీవజలాన్ని ఇచ్చిన దేవునికి వందనములు. ఇశ్రాయేలీయులు చేసినట్టు ప్రతిదాన్ని మన ఇష్టానుసారంగా తీసుకొనకూడదు. ఆయన రక్తాన్ని బట్టి, ఆయన వాక్యాన్ని బట్టి, ఆయన ఆత్మను బట్టి, దేవదూతల కావలిని బట్టి, ఆయన మనకిచ్చిన అధికారాన్ని బట్టి, ఆయన వాగ్దానములను బట్టి, జీవజలాన్ని బట్టి ఎన్నో ఎన్నో ఇచ్చిన దేవుని ప్రతిరోజు స్తుతించాలి. ప్రార్థన. ప్రభు అయిన యేసు, ఈ జీవజలాన్ని త్రాగుటకు నేను దప్పిగొన్నాను. నేను చీలమండల లోతులో కానీ, మోకాల లోతులో కానీ, నడుం లోతులో కానీ తృప్తిపడడం లేదు. కానీ పరిశుద్ధాత్ముని నదిలో ఈదుటకు ఇష్టపడుచున్నాను. సాటిలేని నీ నామంలో ప్రార్థిస్తున్న తండ్రి. ఆమెన్.